తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబురాలు ఊరు వాడల్లో కనువిందు చేస్తున్న లోకిళ్లు. పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణ. దావోస్ గత పర్యటనలో 40,000 కోట్లు సాధించాం. ఈసారి మరిన్ని ఒప్పందాలు జరిగేలా కృషి చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి. సొంతూరులో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు. కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన, విద్యుత్ సబ్స్టేషన్కు భూమి పూజ, మహిళలకు ఎలక్ట్రిక్ ఆటోల పంపిణీ. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్. హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు కలెక్టరేట్లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్పై దాడికి యత్నించారంటూ ఫిర్యాదులు. అర్ధరాత్రి కరీంనగర్లో హైడ్రామా, బీఆర్ఎస్ నిరసన. కూటమి ప్రభుత్వం పాలన అట్టర్ ఫ్లాప్ అయింది. చంద్రబాబు, పవన్ కోతల రాయిలు తప్ప అభివృద్ధి చేసేవారు కాదన్న అంబటి. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా జగన్ పర్యటన ఉంటుందన్న మాజీ మంత్రి. అనకాపల్లి జిల్లా రావికామతం మండలంలో అడవి దున్నలు హల్చల్. చీమలపాడు పంచాయతీ సమీపంలో రోడ్లపైకి వచ్చిన జంతువులు, భయాందోళనకు గురైన ప్రజలు. కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకల్లో ప్రధాని. భోగి మంట వెలిగించిన మోడీ. రైతులకు సుసంపన్నమైన పంటలు చేతికి రావాలని ఆకాంక్ష. జమ్మూ కాశ్మీర్లో జెడ్మోట్ సొరంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ. టన్నెల్ లోపలకు వెళ్లి పరిశీలించిన పీఎం. 2,700 కోట్లతో జెడ్మోట్ సొరంగం నిర్మాణం. యూపీలోని ప్రయాగ్రాజ్లో అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక ప్రారంభం. మహాకుంభమేళాకు భారీగా తరలివచ్చిన భక్తులు. తొలి రోజు 1.5 కోట్ల మంది పవిత్ర స్నానాలు. నటిపై దర్శకుడు త్రినాథరావు వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్. త్వరలోనే నోటీసులు జారీ చేస్తామన్న చైర్పర్సన్ నేరెళ్ల శారద. మహిళలకు సారీ చెబుతూ డైరెక్టర్ వీడియో. ఆయన అలాంటి వారు కాదంటూ అన్షు కామెంట్స్.